డిమాండ్ సప్లై మిస్ మ్యాచ్ వల్ల సర్జ్ ప్రైసెస్ అని అంటున్నారు. కానీ మరి అదే సమయంలో డిమాండ్ లేనప్పుడు, రద్దీ లేనప్పుడు 50% ప్రైస్కే లో చేస్తారా? ఇది మొదటి క్వశ్చన్. మీరు రెట్టింపు చేసినప్పుడు మరి రద్దీ లేనప్పుడు 50% చేయాలి. రెండవది, రద్దీ ఉందా లేదా అనేది ఎవరు మానిటర్ చేస్తారు? ఎవరు దాన్ని మానిటర్ చేయాలి? సో ప్రయాణికులకు ఉండే అవకాశం ఏంటి, రద్దీ ఉందా లేదా అని. ఇప్పుడు రద్దీ లేకపోయినా ఏం చేస్తున్నారు? మీకు ఇంతవరకు విమర్శలు కూడా వచ్చాయి వీటిపైన. ఉబర్ వీటిపైన మీరు ఆండ్రాయిడ్ ఫోన్ పైన బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది, యాపిల్ ఫోన్ పైన బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. ఇది మీకు కామర్స్ ప్లాట్ఫామ్స్, ఈవెన్ బ్లింకెట్ లాంటివి, స్విగ్గీ జొమాటోలో కూడా ఇది ఉంది, ఉబర్లో మీకు ఓలాలో కూడా ఇది ఉంది అనే విమర్శలు వచ్చాయి. దీనిపైన కేంద్ర మంత్రి విచారణకు కూడా ఆదేశించారు. మీడియాలో కూడా ప్రూఫ్తో సహా వచ్చింది. అంటే మీ ఫోన్ను బట్టి మీ ఎకనామిక్ స్టేటస్ను అంచనా వేసి ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు, ఇది అన్యాయము అని. సో మీకు దాంతోపాటు మీకు ఈవెన్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది.